మొత్తానికి మొదటి రోజు 7 గంటల పాటు ఏసీబీ కేటీఆర్ని విచారించింది. 7 గంటల విచారణ తర్వాత ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చాలా నవ్వుతూ కనిపించారు. అందులోనూ ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలైతే చెప్పారు. 4 ప్రశ్నలు తిప్పి 40 సార్లు అడిగారు. అడిగిందే అడిగారు. రేవంత్ రెడ్డి ఏది రాసిచ్చారో అదే ప్రశ్నలు ఏసీబీ అడిగిందని చెప్పి కూడా ఆయన నవ్వుతూ మీడియాతో సమాధానం చెప్పాడు. దాంతోపాటు మీడియాతో ఆయన మాట్లాడుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వారి మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎందుకు ఇక్కడ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మాట్లాడవచ్చు కదా మీడియాతో, మీరు ఎందుకు ఆపుతున్నారంటూ కూడా వాళ్ళతో వాగ్వివాదం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఏసీబీ విచారణ 7 గంటల పాటు జరిగిన విచారణ తర్వాత ఆయన కొన్ని విషయాలు మీడియాతో చెప్పేందుకు మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో కేవలం 2 విషయాలు ఆయన మాట్లాడారు. అడిగిన ప్రశ్నలే 40 సార్లు తిప్పి అడుగుతున్నారు, రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే అడిగారంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఏసీబీ ఈరోజు కేటీఆర్ ఏం చెప్తున్నారో ఆ విషయాలు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కేటీఆర్కి సంబంధించి ఆయన మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ విషయంలో తమ దగ్గర ఏవైతే ఉందో బుక్లెట్ ప్రశ్నలు వాటిలో అవన్నీ కూడా కేటీఆర్ పై సంధించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 7 గంటల పాటు అనేక ప్రశ్నలు కేటీఆర్ పై సంధించింది. అయితే ఆయన కొన్ని విషయాలు ఏసీబీకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇక్కడి నుంచి హెచ్ఎండి నుంచి బదిలీ అయిన ఫండ్స్ ఎఫ్ఈఓకి వెళ్ళింది, అక్కడ ఉన్నాయి ఏవైతే ఇక్కడి నుంచి బదిలీ చేసిన నిధులు, కాబట్టి మేము డబ్బులు పంపించాము, అక్కడ ఉన్నాయి, మేము పంపించిన డబ్బులు ఎక్కడికి పోలేదు, మా అకౌంట్లోకి రాలేదు, మా జేబుల్లోకి రాలేదు, అక్కడ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగిందని కూడా ఆయన ఏసీబీని అడిగినట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి ఈరోజు మొదటి రోజు విచారణలో కేసీఆర్ అంతగా ఇబ్బంది పడేలా ఇరుకున పెట్టేలా ఏసీబీ ఎక్కడా కూడా ప్రశ్నలు సంధించింది లేదు. అంటే ఆయన మనసులో మాటలు తెలుసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నారో ఆ వర్షం విన్న తరువాత రేపు ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డి విషయంలో ఏ విధంగా ప్రశ్నలు అడగబోతోంది, ఈరోజు కేటీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా రేపు బిఎల్ఎన్ రెడ్డి విషయంలో ప్రశ్నలు సిద్ధం చేసి ఏసీబీ అడగబోతోందా, అది కూడా ముగిసిన తర్వాత ఇటు అరవింద్ని ఆ తర్వాత కేటీఆర్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురిని ఒక చోట చేర్చి మరొకసారి విచారణ చేయబోతున్నారా, లేదంటే బిఎల్ఎన్ రెడ్డి తర్వాత తిరిగి కేటీఆర్ని సంక్రాంతి తర్వాత మళ్ళీ ఏసీబీ ఆఫీస్కి పిలుస్తారనేది చూడాలి. మొత్తానికైతే చాలా ఉత్కంఠత మధ్య మొదటి రోజు ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ విచారణ సాగింది, 7 గంటల పాటు విచారణ సాగింది, మధ్యలో 1 గంట పాటు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు. ఈ విధంగా ముగ్గురు ఏసీబీ అధికారుల సమక్షంలో లాయర్ చూస్తుండగా కేటీఆర్ని విచారించారు. అభ్యంతరకరంగా ఏసీబీ వ్యవహరించినట్టు కానీ ఎక్కడ కూడా కేటీఆర్ మాట్లాడలేదు. అంటే విచారణ అంతా కూడా చాలా సాఫీగా సాగినట్టుగా తెలుస్తోంది. అంటే ఎప్పుడు కూడా ఏసీబీ ముందుగానే కొన్ని ఇబ్బంది పెట్టే ఇరుకును పెట్టే ప్రశ్నలు సంధించదు. విషయాలు గ్రహించిన తర్వాత వాటిని ఆధారంగా చేసుకుని తమ దగ్గర ఉన్న డేటా ఆధారంగా తిరిగి వాళ్ళని ఏ విధంగా అయితే ఏ అంశాలు రాబట్టుకోవాలో అంతవరకు తెలుసుకుంటుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏసీబీ దగ్గర పేపర్ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. ఆ ఎవిడెన్స్ ఉండబట్టే ఈరోజు గవర్నర్ దగ్గర నుంచి అనుమతి వచ్చింది, హైకోర్టు కూడా విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఈ పేపర్ ఎవిడెన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు కేవలం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల్ని పిలిచి వారి దగ్గర నుంచి వారి మాటలు వింటారు, వారు ఏం అనుకుంటున్నారో, ఏ ఆరోపణలు అయితే వారు చేస్తున్నారో అవి తెలుసుకునే ప్రయత్నం చేసి వాటిని రికార్డ్ చేస్తారు. ఇది ఏసీబీ చేసే పని. అదే కేటీఆర్ విషయంలో కూడా చేసినట్టుగా ఈ మొదటి రోజు విచారణలో తేలింది. మొత్తానికైతే మొదటి రోజు ఏసీబీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ చాలా హుషారుగా హ్యాపీగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, ఇంకొకసారి కేటీఆర్ని పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శేషు, ఏబీపీ దేశం, హైదరాబాద్.